పరిపాలన అట్టడుగు వర్గాలకు పోవాలంటే ఏదో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా గాంధీజీ కళ్ళగనటువంటి గ్రామ స్వరాజ్యం, అంబేద్కర్ గారు ఆశించినటువంటి సమసమాజ స్థాపన పూర్తిగా జరగాలంటే అట్టడుగు పాలన పోవాలి. పేదవాడి చెంతకు ఈ ప్రభుత్వం అందించేటువంటి ఫలాలు పోవాలి. దీనికి ఒక వారం మాదిరి పనిచేయాలంటే ఒక వ్యవస్థ ఉండాలి అనేటువంటి ఆలోచనలో భాగంగా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ అనేటువంటిది రూపొందించడం జరిగింది మన దేశంలో. అది ప్రథమంగా అమలు జరిగినటువంటి దినం ఈ ఏప్రిల్ 24 కాబట్టి ఈ దినాన్ని పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ అనేటువంటిది ఈ పరిపాలనలో చాలా ప్రధానమైనటువంటి కారణం. గ్రామ స్థాయిలో అట్టడుగు వర్గాలు నివసించేటువంటి ప్రాంతాలకు మౌలిక వసతులు కల్పించాలంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వమే కాకుండా కింది స్థాయికే పాలన కావాలనే ఆలోచనలో భాగంగా ఏర్పడినటువంటి ఈ వ్యవస్థ మొదట దీనికి పెద్ద రాజ్యాంగబద్ధంగా హక్కులు కానీ నిధులు కానీ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. వాళ్లే స్వయం సముపార్జన చేసి అటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక గొప్ప చట్టాన్ని తీసుకొచ్చాడు, 73వ రాజ్యాంగ సవరణ. ఈ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు నేరుగా నిధులు ఇవ్వడమే కాకుండా వాళ్లకు అధికారికంగా ఒక 29 అంశాలు బదిలీ చేసి పరిపాలనా వ్యవస్థ మీద స్థానిక సంస్థలకు పట్టు ఏర్పాటు చేయడం జరిగింది 73వ రాజ్యాంగ సవరణ. ఈ వ్యవస్థలో భాగంగా ఈనాడు కేంద్రం నుంచి ఈనాడు 15వ ఆర్థిక సంఘం కానివ్వండి, అంతకుముందు ఆర్థిక సంఘం నిధులు నేరుగా రావడం, ఆ నిధుల ద్వారా గ్రామాలకు కావాల్సినటువంటి కనీస మౌలిక వస్తువులు ఈరోజు ఉద్యోగ చేసుకోగలుగుతామంటే ఆ చట్టం ద్వారా సంక్రమించినటువంటి అధికారాలు